తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. గ్రామీణ తీర ప్రాంతాల్లో నివసించే నిరుపేద ప్రజలకు వైద్య సేవలను వారి ముంగిటకే అందించాలనే లక్ష్యంతో మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్ను ప్రారంభించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి మొబైల్ మెడికల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి అనంతరం వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. అదేవిధంగా త్వరలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రోస్థెటిక్ హ్యాండ్ ప్రాజెక్టును కూడా ప్రారంభించి అర్హులైన వికలాంగులకు కృత్రిమ చేతులను అమర్చేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. వాళ్ళు ఏదైతే మన రూల్స్ ప్రకారం పే చేయాల్సి ఉంటుందో గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్స్ కంపల్సరీగా పే చేసి వెళ్ళే విధంగా చూసుకోండి. వెహికల్స్ అన్ని కూడా పెడుతుంటే ఒకసారి ఎన్షూర్ చేసుకోండి వాళ్ళ దగ్గర పర్మిట్స్ ఉన్నాయా లేదా అనేది. అలాగే వాళ్ళు రోడ్ అంతా పాడేసుకుంటూ వెళ్తుంటుంది, నల్ల మట్టి తీసుకుని ట్రాక్టర్లోకి లారీలోకి లోడ్ చేసుకుని రోడ్ అంతా పాడేసుకుంటూ వెళ్తే రోడ్ అంతా కూడా పాడైపోతుంది. అవి కూడా ప్రివెంట్ చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్లీజ్ నోట్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ తహసీల్దార్స్ ఆల్సో టు ప్లీజ్ see that no tractor moves in the district without paying the seal rates and other fees as per the government rules. రెండో విషయానికి వస్తే యూనిఫైడ్ హౌస్ హోల్డ్ సర్వే మనం అంతా కూడా కంప్లీట్ చేసాము. వెళ్ళి ఆ డేటా అంతా కూడా వెనక్కి వచ్చింది. 4,10,37 డేటా వెళ్ళి వెనక్కి వచ్చింది. 4,15,37 డేటా అంతా వెళ్ళి వెనక్కి వచ్చింది. దానికి కారణం ఏంటంటే all the special officers also please pay attention on this. Multiple respective special officers, you also need to focus on this. అక్కడ హౌస్ హోల్డ్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోవడం వల్ల ఈ డేటా అంతా కూడా వెనక్కి పుష్ అయ్యింది. కాబట్టి ఇదంతా కూడా చాలా చిన్న పని. దయచేసి ఈ వర్క్ అంతా 2 లేదా 3 days లో కంప్లీట్ చేయాలి. ఇలా చెప్పాక మీరు దీన్ని ఎన్ని రోజులు సాగిస్తారంటే 2 నెలలు సాగిస్తారంటే చిన్న సింపుల్ వర్క్ కూడా అలా చేయడం కుదరదు. ఒక 2 days లో 100% కంప్లీట్ చేయాలి. ఎంఎస్యూస్ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. ఎక్స్ట్రా కంప్లీట్ గా మీరే రెస్పాన్సిబిలిటీ. మొన్న వదిలేసారి సస్పెండ్ చేయకుండా ఈసారి మాత్రం వదలము. 3 days లో కంప్లీట్ చేయకపోతే. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో నిరుపేదలకు చెందిన స్థలాలు కూటమి పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆరోపించారు. బాధితులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012లో తాను మంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా 170 మంది నిరుపేద కుటుంబాలకు పట్టాలు అందజేశారని, అప్పటి సరైన సౌకర్యం లేనందున బాధితులు ఇళ్లు కట్టుకోలేకపోయారని తెలిపారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇళ్ల స్థలాల సమస్య మీద మరి వాటికి సంబంధించినటువంటి బాధితులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. మరి నా ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బాధితుల యొక్క విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గతంలో నేను 2010, 2011 ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భంలో జగ్గంపేటలో మరొక డ్రైవర్స్ కాలనీ అనే పేరుతో ఒక ఖాళీ స్థలం ఒకటి ఉండేది. ఆ ఖాళీ స్థలంలో కొంతమంది లబ్ధిదారులకి దాదాపుగా 4 ఎకరాల 76 సెంట్లు ల్యాండ్ని దాదాపుగా 150-200 మందికి పట్టాల కింద ఏర్పాటు చేసి వారన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సెంటున్నర చొప్పున అవన్నీ కూడా మరి గతంలో పూరి గుడిసెల్లో అద్దెలలో ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి, నిరుపేదలుగా ఉన్నటువంటి డ్రైవర్స్కి, అలాగే ఆశా వర్కర్స్కి, మరి అంగన్వాడీ వర్కర్స్కి, HIV వ్యాధిగ్రస్తులకి, మరి ఇజ్రాయల్కి, అలాగే ఇంకా చాలామంది నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఇళ్ళు కానీ ఏమీ లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కాగా ఎంపిక చేసి మరి అప్పట్లో నేను సర్వే చేయించి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత వారు ఇళ్ళు కట్టుకుందాం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అక్కడ కొద్దిగా సౌకర్యాలు కొద్దిగా తక్కువే. ఆ సౌకర్యాలు అంటే కరెంటు కానీ మరి నీటి సమస్య కానీ వచ్చినాయి. ప్రధానంగా మన ఇల్లు కట్టుకోవాలంటే పునాదికి కానీ దేనికైనా సరే నీరు కావాలి. ఆ నీరు అన్నది అక్కడ కొరతగా ఉండేది అప్పట్లో, అంటే దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం. సో ఆ నీరు కూడా ఇప్పటికీ అలాగే ఉంది పరిస్థితి. సరే గత సంవత్సరం దీని మీద గత 2 సంవత్సరాల క్రితం ఇదే ఇష్యూ వస్తే అప్పుడు నేను అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి మరి అక్కడ కరెంట్ సప్లై చేయడం కోసమని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే ఎస్టిమేషన్ ఉందో దానికి ఈ లబ్ధిదారుల పాపం అందరూ కూడా తలా 5,000 రూపాయలు వేసుకుని ఆ కరెంట్ సప్లైకి డిపార్ట్మెంట్ కట్టి కరెంట్ వేయించుకున్నారు. కానీ బోర్కి ఆ నిధులు సరిపోక అప్పట్లో దాన్ని వారు వదిలేయడం సరిపోయింది. బోర్ వేయించుకోలేకపోయారు. మరి ఆ రకంగా ఇళ్లు కట్టించుకునే కార్యక్రమం కొద్దిగా ఆలస్యం అయ్యింది. అయినా సరే కొంతమంది పాపం తెగించి నాయకుల యొక్క కన్ను ఈ స్థలాల మీద పడ్డ కారణం ఎందుకంటే ఆ స్థలాల్లో పక్కనే ఒక లేఅవుట్ వేశారు ఒక రాజుగారు.
ఆ లేఅవుట్ చాలా పెద్ద లేఅవుట్ వేసుకున్నారు, ఆయన సొంతంగా వేసుకున్నారు అక్కడ భూమి కొనుక్కొని. ఆ లేఅవుట్ ఈ డ్రైవర్స్ కాలనీ ఏదైతే అనుకున్నామో ఆ డ్రైవర్స్ కాలనీకి ఆనుకొని లేఅవుట్ వేశారు. దాని మధ్యలోంచి ఒక 40 అడుగుల రోడ్డు కూడా వెళ్ళింది. సో దాని వల్ల అది జగ్గంపేట దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా నడిబొడ్డున. మరి దానివల్ల అది వాల్యూ పెరిగిపోయింది ఆటోమేటిక్గా. అప్పుడు వెంటనే ఈ తెలుగుదేశం జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం నాయకుల యొక్క కన్ను ఆ స్థలాల మీద పడ్డారు. ఎవరైతే ఈ లబ్ధిదారులు నిరుపేదలు ఉన్నారో అక్కడ అందరూ వచ్చారు, ఇక్కడికి వారి మీద పడ్డారు. సుబ్రహ్మణ్యం ట్రాన్స్జెండర్ని హైందవ సైన్యం సంస్థలో జిల్లా అధ్యక్షురాలని. అక్కడ ఎక్కడైతే జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీలో జరుగుతుందో ఈ ఆందోళన పేద ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. విషయం ఏంటంటే అక్కడ ఎంఆర్ఓ గారు వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నారు, ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అని. ఇది పుకారో నిజమనేది ప్రజలు మీరే తెలియచేయాలి. అలా జరిగింది, అలా తెలిసింది కాబట్టి నేను బాబు నాకున్న స్థలం ఒకటే, ఇది కాపాడుకోవాలని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ విఆర్ఓ గారు వచ్చారు. విఆర్ఓ గారు వచ్చి ఆఫ్ చేయడం వల్ల నన్ను చూసి ఇంకా ఉన్న పేద ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. గురయ్యి అందరూ కూడా మా స్థలాలు ఎవరైనా తీసేసుకుంటున్నారేమో అని చెప్పేసి అందరూ కూడా అక్కడ భయాందోళనకు గురయ్యి ధర్నా చేయడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఎప్పుడు కూడా జ్యోతుల నెహ్రూ గారు ఎవరికి అన్యాయం చేయలేదు, చెయ్యబోరు కూడా వారు. కానీ ఎటువంటి ఆయన పేరంటే పేద ప్రజలకు దాన ధర్మాలు చేసే గొప్ప వ్యక్తి ఆయన. కానీ ఏంటంటే కొంతమంది పుకార్లు పుట్టించడం వల్ల ఎంత రచ్చ జరిగింది. ఈ రచ్చన ఏంటంటే ఆపే ప్రయత్నం చేయకపోయారు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని కుమారుడు పేరు మీదకు మార్చేందుకు 80,000 లంచం తీసుకుంటూ సచివాలయ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విశాఖ జీవీఎంసీ పరిధి అక్కయ్యపాలెం లలితానగర్లోని లలితాదేవి ఆలయం రోడ్డులో గల వార్డు సచివాలయంలో పైలా రాజేష్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. లలితానగర్లో నివాసం ఉంటున్న ద్వారపురెడ్డి గంగారాజ్యానికి స్థిరాస్తి సెటిల్మెంట్ డీడ్ ప్రాసెస్ కోసం 80,000 డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ట్రాప్ నిర్వహించారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీలు రమణమూర్తి హర్షిత తెలిపారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరు కలెక్టరేట్లో మత్స్యకారుల సమస్యలపై విస్తృత సమావేశం. మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి ఆనం భరోసా. తనపై దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్న అంబటి. దాడి కస్టోడియల్ టార్చర్పై విచారణ కోరుతూ ఎస్పీకి వినతి పత్రాలు. తన తల్లి వైఎస్ విజయం విడుదల చేసిన లేఖపై దమ్ముంటే నేరుగా మాట్లాడాలి. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన షర్మిళ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.